Iris Florist Group of Schools, from early years to higher learning, we stand by every children's growth. Admission open. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం నేను కొత్తపేటలో ఉన్న ఐరిస్ ఫ్లోరిట్స్ ఐరిస్ సాకల్య స్కూల్ దగ్గర ఉన్నాను. ఒకసారి ఇలా ఎక్స్ప్లోర్ చేద్దామా, ఎటువంటి కరికులం యూస్ చేస్తున్నారు, ఎటువంటి సిలబస్ వాళ్ళు చెప్తున్నారు, ఎటువంటి టీచింగ్ ఉంది అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అండ్ పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు అండ్ ఎలా చదువుకుంటున్నారు అన్నీ చూద్దామా. లెట్స్ గో. క్లాస్ రూమ్లోకి అయితే వచ్చేసాము. 3+ years పిల్లలందరూ చదువుకుంటున్నారు. సో వాళ్ళకి చూసినట్లయితే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇక్కడ నుంచే నేర్పిస్తున్నారు అనమాట. సో దట్ ఇప్పుడు ప్రాక్టికల్ లెర్నింగ్ కానీ లేకపోతే ఎక్కువ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ పిల్లలకి. ఏదో అకాడమిక్స్ అండ్ బుక్స్ అని కాకుండా చిన్నప్పటి నుంచే మనకు ఇలా ప్రాక్టికల్గా వాళ్ళే యాపిల్ ఇది అన్నట్టుగా ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నారు కూడా. అండ్ చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ అండ్ వెల్ ఎక్విప్డ్ విత్ టీచర్స్ కూడా ఉన్నారు అండ్ మనకు బుక్స్ ఉన్నాయి. సో చాలా క్లియర్గా చాలా ప్లీజింగ్గా ఉన్నాయి క్లాస్ రూమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అయితే. సో మరి నెక్స్ట్ ఏంటో చూద్దామా, లెట్స్ గో. ఎస్, సో ఇంకొక క్లాస్ రూమ్కి అయితే వచ్చేసాము. 2+ years అనమాట వీళ్ళందరూ, 2 years. సో చక్కగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అయితే ఇక్కడ చూడొచ్చు. యూజువల్గా A for apple, B for boy ఇట్లా బుక్స్ పెట్టి రాపిస్తూ ఉంటారు. అలా కాకుండా హ్యాపీగా టాయ్స్ ఇచ్చి వాళ్ళని ప్లే చేయమని చెప్పి కలర్స్ కానీ నంబర్స్ కానీ ఇలా కొంచెం ప్రాక్టికల్గా వాళ్ళకి నేర్పిస్తున్నారు. క్రియేటివ్ లెర్నింగ్ అనేది ఎక్కువగా ఉంది ఐరిస్ ఫ్లోరెట్స్లో. ఆడుకుంటున్నావా? ఓ నైస్. వా, ఇక్కడ వచ్చేసింది చూడు. మళ్ళీ పెట్టు, మళ్ళీ కొట్టు. వా, సో నువ్వు పెట్టు. సూపర్. సో పిల్లలు చక్కగా అంటే చాలా షార్ప్ అండ్ చాలా షార్ప్ మైండెడ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. బికాస్ చాలా ప్రాక్టికల్గా వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కటి. అండ్ స్ట్రెంగ్త్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. సో దట్ ఒక టీచర్ ఎక్కువ పిల్లల్ని కాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఉంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయొచ్చు అని. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ దిస్ వాజ్ అ బ్యూటిఫుల్ ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్. సో నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయో చూద్దామా. లెట్స్ ఎక్స్ప్లోర్ ద స్కూల్. ప్రీ ప్రైమరీ స్కూల్ యొక్క లైబ్రరీకి అయితే వచ్చేసాము. నిజంగా ఎవరైనా ప్రీ ప్రైమరీ స్కూల్లో లైబ్రరీస్ ఉంటాయో చాలా రేర్, కానీ ఇక్కడ బ్యూటిఫుల్గా వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగిందనమాట. సో చూసారా, ఎందుకంటే బుక్ రీడింగ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే చాలా చాలా మంచిది. ఇప్పుడున్న టెక్నాలజీలో మొబైల్స్, స్క్రీన్స్ ఇవే ఉన్నాయి, కానీ ఈ ఏజ్ నుంచి పిల్లలకి బుక్ రీడింగ్ అనేది అలవాటు చేసి ఒక లైబ్రరీ ఉంటుంది, బుక్స్ చదువుకోవాలి అని అలవాటు చేస్తే చాలా చాలా మంచి హ్యాబిట్ అండ్ ఇంటెలెక్చువల్గా కూడా తయారవుతారు. సో ఇక్కడ ఐరిస్ ఫ్లోరెట్స్లో ప్రీ ప్రైమరీ వాళ్ళకు కూడా చక్కగా లైబ్రరీ అనేది ఉంది. బోల్డ్ అని బుక్స్ ఉన్నాయి, వాళ్ళకి నచ్చిన బుక్స్ వచ్చి అప్పుడప్పుడు లీజర్ పీరియడ్లో కావచ్చు లైబ్రరీ కంటే ఒక టైంని కేటాయించిన తర్వాత వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. చాలా అమేజింగ్గా ఉంది. చూసారా, హ్యాపీగా బోల్డ్ అని బుక్స్ తెప్పించారు కూడా ఇక్కడ. సో ఇక్కడైతే మొత్తం బుక్స్ షెల్ఫ్ ఉన్నాయి. సో పిల్లలకి నచ్చిన బుక్స్ అన్నీ చదువుకోవచ్చు ఇక్కడ. సో డెఫినెట్లీ బుక్ రీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు ఈ ఏజ్ నుంచి వాళ్ళు బుక్ రీడింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్గా చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ టెక్నాలజీ కానీ ఇవన్నీ పక్కన పడేస్తారు. సో ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు ఐరిస్ ఫ్లోరెట్స్ వాళ్ళైతే ప్రీ ప్రైమరీ స్కూల్కే లైబ్రరీ పెట్టి. సో ఇప్పటిదాకా ప్రీ ప్రైమరీ ఎలా నడుస్తుంది చూసారు. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కూడా ఉంది ఐరిస్ ఫ్లోరెట్స్లో. మనకు ప్రీ కేజీ నుంచి PP1, PP2, తర్వాత LKG, నర్సరీ ఇలా, దాంతోపాటు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 4th, 5th వరకు ఉన్నారనమాట ఇక్కడ పిల్లలు. సో చూసారు కదా, ఇదేదో ఒక బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా స్కూల్స్ అంటే కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో చూస్తుంటాము యాంఫీ థియేటర్ అని ఇలాగా. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఈ స్కూల్లో యాంఫీ థియేటర్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేశారు. సో చక్కగా ఉంది యాంఫీ థియేటర్. ఇక్కడ ఏంటి నేర్పిస్తారని నేను ఇందాక టీచర్స్ని అడిగాను. సో యూజువల్గా థియరీ క్లాసెస్ ఏవైతే అవుతాయో మనకు నార్మల్గా క్లాసెస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొజెక్టర్ వేసి ప్రాక్టికల్గా కూడా చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఏజ్లో పిల్లలకి, మనకైనా ఈ ఏజ్లో అయినా విజువల్గా చూసింది బాగా గుర్తుంటుంది అంటారు కదా. సో అలాగా విజువలైజేషన్ని ఇంప్రూవ్ చేసి ఇంకా ఎక్కువగా గుర్తుపెట్టుకునేలాగా వాళ్ళు థియరీ క్లాసెస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా మంచిగా ఒక స్క్రీన్ వేసి యాంఫీ థియేటర్ సెటప్ ఇచ్చి వాళ్ళకి చూపిస్తారు. సో దట్ ఏంటంటే ఒక లెర్నింగ్ నేర్చుకోవడం కానీ చదువుకోవడం కానీ కొంచెం ఆడుతూ పాడుతూ నేర్చుకుంటేనే చాలా బాగుంటుంది, స్ట్రిక్ట్గా నేర్చుకోవడం కంటే. ఎందుకంటే అలా ఈజీగా మనం నేర్చుకున్నప్పుడే అది ఇంకా బ్రెయిన్లోకి ఎక్కువగా ఇన్బిల్ట్ అవుతుంది. సో అందుకని వీళ్ళందరూ చాలా హ్యాపీగా వచ్చి యాంఫీ థియేటర్లో కూర్చున్నారు. హాయ్, ఎలా అనిపిస్తుంది మీకు ఇది ఈ యాంఫీ థియేటర్ తర్వాత ప్రాక్టికల్ అని? వెరీ నైసా? సో మీ ఫేవరెట్ ప్లేసా ఇది? సో థియేటర్లో కూర్చున్నట్టు ఒక మంచి ఫీల్ కదా.
సో ఎలా ఉంది మీకు స్కూల్, ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్? వావ్, సూపర్. చూసారా, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇలా పిల్లలు ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇలా మంచిగా అంటే ప్రాక్టికల్ లెర్నింగ్ కావచ్చు, క్రియేటివ్ లెర్నింగ్ ఇలా చేపిస్తే ఏంటంటే పిల్లలు అలానే వాళ్ళ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. సో హ్యాపీగా బట్టి కొట్టినట్టు ఏదో బుక్స్ పెట్టేసి చదివించినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అండ్ కొత్తపేటలో ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు నిజంగానే ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్ని ఒక్కసారి విజిట్ అవ్వండి. వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ టీచర్స్తో ఒకసారి వచ్చి ఇంటరాక్ట్ అవ్వండి. అప్పుడు మీకు తెలుస్తుంది. టీచర్స్ కంటే ఎక్కువ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, ఇంకా బాగా తెలుస్తుంది. ఇప్పుడు క్లాస్ రూమ్స్ మొత్తం చాలా క్రియేటివ్గా ఉండాలి. ఎంటర్ అవ్వగానే పిల్లలకి ఒక మంచి పాజిటివ్ ఆరా తీసుకురావాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా చక్కగా అంటే నంబర్స్ ఎలా ఉన్నాయి, వీక్స్ అంటే మండే, ట్యూస్డే అండ్ షేప్స్ ఉన్నాయి. అండ్ ఇదైతే నోటీస్ బోర్డ్ మనకు. సో ఎవ్రీడే ఏం జరుగుతుంది ఏంటి అనేది నోటీస్ బోర్డ్లో స్టిక్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారా ఎమోషన్స్ ఆఫ్ ద హ్యూమన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని నంబర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ రండి. సో ఇది అప్రిసియేషన్ వాల్స్. ప్రతి ఒక్క స్టూడెంట్, క్లాస్లో ఉన్న స్టూడెంట్కి ఇలా ఒక్కొక్కటి ఇచ్చారనమాట. సో ఫిష్ షేప్లో. సో అందరికీ తెలుసు ఏదైనా మంచి పని చేసినా, లేకపోతే కామ్గా ఉన్నా, డిసిప్లిన్డ్గా ఉన్నా, ఏదైనా ర్యాంక్ తెచ్చుకున్నా వాళ్ళకి ఒక్కొక్క స్టార్ ఇక్కడ పెడుతూ ఉంటారనమాట. సో చూసావా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఇలా మనం చేస్తే పిల్లలకి ఏంటంటే నెక్స్ట్ టైం మనం మంచిగా ఉండాలి, మనం ఎక్కువ స్టార్స్ తెచ్చుకోవాలని ఒక పాజిటివ్ హెల్తీ కాంపిటీషన్ అయితే వస్తుంది. సో ఇలా మనకు ఒక క్లాస్ రూమ్ అనేది చాలా బ్యూటిఫుల్గా క్రియేటివ్గా డిజైన్ చేయాలి. సో చూసారు కదా ఇక్కడ అన్ని కలర్స్ కావచ్చు, ఓవెల్స్ కావచ్చు, సిగ్నల్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హ్యాపీగా వావ్, ఇదైతే ఎక్సలెంట్ ఉంది. ఇది మొత్తం బర్త్డే చార్ట్. అంటే ఈ స్కూల్లో అంటే ఎస్పెషల్లీ ఈ క్లాస్లో పిల్లలు ఎవరున్నారు అండ్ ఏ మంత్లో పుట్టారనేది డెఫినెట్లీ ఇక్కడ ఒక హ్యాపీ బర్త్డే చార్ట్ అయితే ఉంది, బర్త్డే చార్ట్. సో ఇలా క్లాస్ రూమ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఎంటర్ అవ్వగానే పిల్లలు ఇలా ఒకసారి చూస్తే చాలా ఎక్కడ బోర్ కొట్టదు పిల్లలకి. ఇటువంటి క్రియేటివ్ థాట్స్ని క్రియేట్ చేయడము, బ్రెయిన్ని డెవలప్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఐరిస్ ఫ్లోరెట్స్ అయితే నంబర్ 1 ఉంది ఇలా డిఫరెంట్గా ఆలోచించడంలో. సో ఇంకొక క్లాస్ రూమ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ థింగ్ నేర్పిస్తున్నారు. అదేంటో మ్యామ్ని అడుగుదాం. మ్యామ్ మీ పేరు? చంద్రకళ గారు. సో ఏ క్లాస్ వీళ్ళంతా? యూకేజీ కిడ్స్. సో నేను విన్నాను అంటే ఐరిస్ ఫ్లోరెట్స్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి రోబోటిక్స్ లాంచ్ చేయాలి, అంటే రోబోటిక్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు. దానికి ప్రాక్టీస్ చేపిస్తున్నారు అని విన్నాను. ఏంటి అసలు ఈ సెటప్ అంతా? Actually, this is the robotics kit, madam. These are the beams. We call these are beams. These are the connections, madam. Connectings are there these are the tires. How to move the robotics will be. And these are the powers. ఓకే. సో ఆ కనెక్షన్స్ అవన్నీ ఎలా రోబోట్స్ రన్ అవుతాయి, ఎలా వర్క్ అవుతాయి అనేది బేసిక్స్ అన్ని ఇప్పుడు యూకేజీ పిల్లలకి నేర్పిస్తున్నారు. సో వీళ్ళందరూ నేర్చుకున్నారు మళ్ళీ? Little bit, ma'am. సో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? Yes. They are very interested to do this, ma'am. Nice. These are the beams and we have to connect like this. These are the power banks. Powers are there. Powers. This is also powers, ma'am. This is the we have to do. This is the power button. Press like this. It will be go like. Oh, nice. సో చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు పిల్లలు. Kids are very excited to do and very happy. అసలు ఎలా వర్క్ అవుతుంది, బేసిక్ ఏంటి, ఇది మనకి ఓకే మనకి అందరికి ఏంటి ఇది ఆన్ చేస్తే తెలుస్తుంది అనుకుంటున్నాను. దాంట్లో ఏమున్నాయి, ఎటువంటి these are the power banks. These are the power kits and this we have to connect like this. ఓకే. సో కనెక్షన్స్ అన్ని చేసి నేర్పిస్తున్నారు. Yes, ma'am. సో చూసారా అంటే స్పోర్ట్స్ కావచ్చు, తర్వాత లైబ్రరీ కావచ్చు, యాంఫీ థియేటర్ కావచ్చు, అండ్ ఇలా రోబోటిక్స్ నేర్పించడం కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఏజ్లో ఉన్న చిల్డ్రన్ బ్రెయిన్ ఎలా డెవలప్ అవ్వాలి, ఏ విధంగా క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి, ఏ విధంగా స్పోర్ట్స్లో ఉండాలి, ప్రతి ఒక్కటి వాళ్ళు ఆలోచించి డిజైన్ చేసి ఆర్గనైజ్ చేసిన స్కూల్ అయితే ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్. సో కొత్తపేటలో ఉంది. దయచేసి అందరూ రండి, ఒకసారి విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత ఇంటరాక్షన్ అయిన తర్వాత మళ్ళీ మీరే డిసైడ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గ్రేడ్ 3 క్లాస్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో నేను అడిగాను అనమాట ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి ఇలా ఒక పాస్వర్డ్ ఉంది ఏంటి అని. సో అప్పుడు టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవ్రీ టైం పిల్లలు మే ఐ కమ్ ఇన్ అనుకోకుండా ఎవ్రీ డే ఒక పాస్వర్డ్ ఇచ్చి ఆ లెటర్స్ అండ్ ఆ స్పెల్లింగ్స్ అయితే నేర్చుకుంటారనమాట. సో ఇది ఒక డిఫరెంట్ వే ఆఫ్ క్రియేటివ్ లెర్నింగ్. ఇప్పుడైతే ఇవాళకి 3rd గ్రేడ్ వాళ్ళకి పాస్వర్డ్ ఏంటంటే డెస్టినేషన్. వాళ్ళు లోపలికి రాగానే డెస్టినేషన్ స్పెల్లింగ్ చెప్పి లోపలికి వస్తారు. అండ్ ఇలా మనకు పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు
ప్రాక్టికల్గా నేర్పిస్తారు. సో ఫ్లవర్స్ ఇలా ఇచ్చేసి సో వాట్ ఆర్ ద పార్ట్స్ అది ఇలా క్లియర్గా చెప్తారనమాట. మేడం కూడా మనతో పాటే ఉన్నారు. మేడంని కూడా ఒక 2 మాటలు అడిగేద్దాము. హాయ్ మ్యామ్, మీ పేరు? రాధిక గారు. సో చెప్పండి, అసలు ఇలా ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు కదా పిల్లలకి. యూజువల్గా థియరీ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఈ ఏజ్లో, కానీ పిల్లలకి ఏంటంటే ఇలా ఫ్లవర్స్ ఇచ్చి పార్ట్స్ని కనుక్కొని చెప్పడం వల్ల ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ వల్ల పిల్లలు ఎంత త్వరగా గ్రాస్ప్ చేసుకుంటారు, వాళ్ళ బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది? డెఫినెట్గా మేడం, ఎందుకంటే మనం ఇప్పుడు పిక్చర్ లాగా ఇప్పుడు చూపిస్తాం, బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ పిక్చర్తో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఇఫ్ వి గివ్ దెమ్ అ ఫ్లవర్ అండ్ దెన్ వాళ్ళకి ఆ పార్ట్స్ గురించి చెప్తే వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది, బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది, ఫస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది. దే నో నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ యూజువల్గా సైన్స్ వర్డ్స్ యూజువల్గా కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి. సో ఆ కాంప్లెక్సిటీ కూడా తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. డెఫినెట్లీ. సో ఇలా పిల్లలు ప్రాక్టికల్ లెర్న్ అయినప్పుడు కొంచెం ఫాస్ట్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది బ్రెయిన్ కి. ఒక 10x లో డెవలప్మెంట్ జరిగిపోతుంది. అండ్ బయట ఎక్కడైనా ఫ్లవర్స్ చూసినా అలాగే అమ్మ వాళ్ళకి చెప్పడం, అమ్మ ఇది పెటల్, ఇది స్టామినా. They'll also, some of the students what they do, we'll also explain it internal parts kuda. So we'll dissect it and then we'll show it. So వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు అన్నట్టు when they see a flower they'll get that interest and they'll take that flower and then dissect it with care. Definitely we'll also take into consideration all the safety rules and then they'll show the parts also. So that will enhance more of the interest కలిగిస్తుంది. సో స్టూడెంట్స్ నేర్చుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ రాధిక. సో ఎస్, ఒక్కసారి ఇటువైపు చూడండి, ఇంత చిన్న పిల్లలు ఎవరు సో సర్ప్రైజ్డ్, ఎంత చక్కగా స్కేటింగ్ నేర్చుకుంటున్నారో అండ్ స్కేటింగ్ చేస్తున్నారో. ఆబ్వియస్లీ అంటే స్కూల్స్లో ప్రతి ఒక్కటి కరికులర్ యాక్టివిటీస్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్స్ ఇవన్నీ కూడా ఉండాలి. స్పోర్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఈ స్కేటింగ్ అంటే బ్యాలెన్స్ ఎలా ఉండాలి అని నేర్పిస్తుంది, బోత్ ఫిజికల్ బ్యాలెన్స్ అండ్ మెంటల్ బ్యాలెన్స్. సో చూసారు కదా, చాలా చిన్న పిల్లలు ఎంత చక్కగా ఎంత ఫ్లెక్సిబుల్గా వాళ్ళు స్కేటింగ్ చేస్తున్నారు. సో ఐరిస్ ఫ్లోరెట్స్ స్కేటింగ్ కోచ్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎలా నేర్చుకుంటున్నారు ఏంటి అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ వినయ్ గారు, ఎలా ఉన్నారు? సో నేను అసలు చాలా సర్ప్రైజింగ్గా ఉంది, ఇంత చిన్న పిల్లలు వీళ్ళందరూ స్కేటింగ్ నేర్చుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్ ఇటువంటి యాక్టివిటీస్ ఇనిషియేషన్ తీసుకొని నేర్పిస్తున్నారని మీరు కోచ్గా ఉంటున్నారు. హౌ ఇస్ అ ఫీలింగ్? గుడ్ మ్యామ్. అంటే చిన్నపిల్లలకు నేర్పడం చాలా శ్రమతో కూడుకున్నది. ఎస్, డెఫినెట్లీ కొంచెం కష్టంతో ఉంటుంది, బట్ నేర్పించడం అనేది స్కూల్ ఫ్యాకల్టీ వాళ్ళు సపోర్ట్ వల్ల, సో దాంతో నేను వీళ్ళకి నేర్పడం జరుగుతుంది. సో వీళ్ళు ఎంత క్విక్గా నేర్చుకుంటున్నారు అసలు, ఎందుకంటే చాలా చిన్న పిల్లలు ఉన్నారు కదా. సో వాళ్ళకి ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇలా వాళ్ళు చేస్తున్నారు? 1 month మ్యామ్. 1 month లో ఇంత బాగా నేర్చుకుంటారు? 1 month, బిలో 1 month లో. ఈ పాప బిలో 1 month, ఆ పాప బిలో 1 month. ఎస్, ఆ పాప జస్ట్ 1 month బేబీ. ఓకే, 1 month లో ఇంత చక్కగా నేర్చుకుంటారు. అంటే ఏంటి స్కూల్ గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఇటువంటి యాక్టివిటీ స్పోర్ట్స్ అన్నీ ఉండాలా? కంపల్సరీగా ఉండాలి మేడం. ప్రతి పిల్లలకి చిన్న వయసులో చదువుకున్నా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఎక్కువగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ స్కూల్స్ చూసుకుంటే ఇంత గ్రౌండ్ కానీ ఇంత అని ఎవరు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరగట్లేదు పిల్లలకి. ఈ ఐరిస్ ఫ్లోర్లో ఇంత గ్రౌండ్ నేను చూస్ చేసుకోవడానికి కారణం మెయిన్ గ్రౌండ్, స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్గా చాలా స్పేషియస్గా ఉంది గ్రౌండ్ కూడా, అదిగో రెడీగా ఉంది తనకు వేయాలి అని. ఒకసారి వేసేసేయండి, తను వెళ్ళి స్కేట్ చేస్తుంది. చూసారు కదా, చాలా చిన్న పిల్లలు కూడా స్కేటింగ్ నేర్చుకుంటున్నారు. అంటే ఒక మంచి ఎక్స్పోజర్ ఉండాలి. స్కూల్ అనగానే ఓన్లీ చదువు మాత్రమే, ర్యాంక్స్ మాత్రమే కాకుండా ఇలా ప్రాక్టికల్ లెర్నింగ్తో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అండ్ చాలామంది 5th గ్రేడ్కి 6th గ్రేడ్కి స్పోర్ట్స్లోకి వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ చూసినట్లయితే చిన్న పిల్లలు లైక్ 4 years 5 years ఉన్న వాళ్ళు కూడా 1 month లో నేర్చుకున్నారు. స్కేటింగ్ కాకుండా ఇంకేం స్పోర్ట్స్ ఇక్కడ నేర్చుకున్నారు? మనకి యూపీ వచ్చేసి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్నాస్టిక్స్ అండ్ ఆర్చరీ, రీక్రియేషనల్ గేమ్స్. పిల్లలకి చిన్నపిల్లలు కాబట్టి రీక్రియేషనల్. ప్రొఫెషనల్ గేమ్స్ అయితే ప్రజెంట్ ఈ పిల్లలకి స్టేజ్లో లేవు కాబట్టి రీక్రియేషనల్ గేమ్స్ ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, స్కేటింగ్. సో బయట కాంపిటీషన్స్ ఉంటే తీసుకెళ్ళడము, వేరే స్కూల్స్ వచ్చి పార్టిసిపేట్ చేయడం, ఇంటర్ స్కూల్ అన్నీ ఉంటాయి. ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్స్ కూడా 2 times అటెంప్ట్ చేసాం ఇప్పటికి మేము. స్కేటింగ్ వచ్చేసి నాకు 7 bronze గోల్డ్ మెడల్స్ కూడా వచ్చేసాయి. ఎస్ఎస్సి స్పీడ్ స్కేటింగ్ లో వచ్చి నాకు 2 gold 2 silver వచ్చేసాయి సార్. ఏంటి ఈ పిల్లలకి చిన్న పిల్లలకి ఎన్ని మెడల్స్ వచ్చాయండి స్కేటింగ్ లో? చక్కగా అంటే ఓన్లీ నేర్పించడం మాత్రమే కాకుండా అదే స్కూల్ కాంపిటీషన్స్, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కూడా తీసుకెళ్ళి విన్ అవుతున్నారు అనమాట. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచిగా నేర్పిస్తున్నారు పిల్లలకి. థ్యాంక్స్. సో ఐరిస్ ఫ్లోరెట్స్లో
ఫిట్నెస్ స్టూడియో కూడా ఉంది. సో ఫిట్నెస్ స్టూడియోకి అయితే మనం వచ్చేసాం. అసలు స్కూల్స్లో జిమ్ కానీ ఇట్లా ఫిట్నెస్ యాక్టివిటీస్ ఉన్నవి ఎక్కడన్నా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో చిన్న చిన్న పిల్లలు చాలా బ్యూటిఫుల్గా హెల్దీగా ఉండాలి, ఫిజికల్గా కూడా వాళ్ళు గ్రో అవ్వాలని చెప్పి చాలా కష్టపడుతున్నారు ఐరిస్ ఫ్లోరెట్స్ వాళ్ళు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు. అండ్ యాక్టివిటీస్ కావచ్చు అండ్ జిమ్నాస్టిక్స్ నేర్పిస్తూ ఉన్నారు అందరికీ. హాయ్, బాగుందా మీకు ఇక్కడ? నచ్చిందా మీకు? స్కూల్కి రోజు వస్తారా? చూసారా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక స్కూల్లో మనకి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అండ్ రీడింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా. వావ్, వావ్, క్లాప్స్ క్లాప్స్, సూపర్, వావ్. సో ఎవరైనా అంటే స్కూల్ కొత్తగూడలో ఉన్న ఏరియా కానీ చుట్టుపక్కల ఏరియాస్ కానీ చక్కగా ఒక మంచి స్కూల్ ఆల్రౌండర్ హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి అంటే మాత్రం ఇటువంటి స్కూల్స్లో కంపల్సరీ జాయిన్ చేయించాలి. సో ఐరిస్ ఫ్లోరెట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అనమాట. చూసారు కదా. ఎస్, ఐరిస్ ఫ్లోరెట్స్ స్కూల్ ప్లే గ్రౌండ్ కానీ ప్లే స్కూల్లో ఉన్న మంచి మంచి ప్లే గ్రౌండ్ ఏరియాకి అయితే వచ్చేసాము. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చిన్న చిన్న పిల్లలందరూ ఆడుకోవడము. అండ్ మెయిన్గా ఐరిస్ ఫ్లోరెట్స్లో ఏంటంటే చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇప్పుడు చాలా ఇరుకిరుకు స్కూల్స్ అన్నీ ఉంటున్నాయి కదా, అలా కాకుండా చాలా స్పేషియస్గా స్పోర్ట్స్ కావచ్చు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కావచ్చు, అండ్ అలాగే క్లాస్ రూమ్స్ ఇవన్నీ మీరు చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ పిల్లలు కూడా చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యాపీగా ఉన్నారనమాట. చూస్తున్నారు కదా చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. సో ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్ దగ్గర పేరెంట్స్ అయితే ఉన్నారు, పిల్లల్ని పిక్ చేసుకోవడానికి వచ్చారు. ఒకసారి అడుగుదాం వారి మాటలని. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? జయశ్రీ. జయశ్రీ గారు. సో గ్రాండ్ డాటరా? గ్రాండ్ డాటర్ తన్విక. తన్వికనా? సో ఎలా ఉంది స్కూల్ ఎన్విరాన్మెంట్ అంట? చాలా బాగుందండి. అంటే నేను మా పిల్లలకి ఇదంతా మిస్ అయినా అని ఇప్పుడు అనుకుంటున్నాను. నేను చాలా యాక్టివిటీస్ వాళ్ళవి చాలా, మళ్ళీ నెంబర్స్ ఏంటి, ఆల్ఫాబెట్స్ ఏంటి, చాలా ఈజీ మెథడ్లో వీళ్ళు చెప్తున్నారు. ప్రాక్టికల్గా స్కూల్ బిఫోర్ స్కూల్ వీళ్ళు అంటే ప్లే స్కూల్కి వెళ్ళినప్పుడు పాప ఎంత యాక్టివ్ అయింది అనేది మాకు ఈ స్కూల్ ద్వారా తెలుస్తుంది. నేను అన్ని మిగతా పిల్లలకు కూడా నేను సజెస్ట్ చేస్తున్నా, పిల్లల్ని ఖచ్చితంగా ప్లే స్కూల్కి వెళ్ళనివ్వండి. నియర్ బై అయితే ట్రావెల్ ఎక్కువ చేయకుండా ఉంటే ఇంట్లో ఇప్పుడు అన్ని ఓన్లీ వన్ చైల్డ్ అయినరు ప్రతి దగ్గర కాబట్టి స్కూల్కి వస్తే వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కొంచెం ఎక్కువ అయిపోతుంది. ఇంట్లో కంటే స్కూల్లో ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఓకే. సో ఇంకొక గ్రాండ్ పేరెంట్ ఉన్నారు మనతో పాటు. సో చెప్పండి మీ పేరు? నా పేరు ప్రసన్న లక్ష్మి. ప్రసన్న లక్ష్మి. నేను కూడా వర్కింగ్. వర్కింగ్. ఏం వర్క్ చేస్తారు? హెడ్ మిస్సెస్. ఓ మీరు కూడా గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ అంట. నమస్కారం అమ్మా. సో ఏంటి ఎలా ఉంది మీ? బాగుంది మేడం. మనవాడు చదువుతున్నాడు కదా? చదువుతున్నారు. ఎన్నో క్లాస్? ఇప్పుడు నర్సరీ చదువుతున్నాడు. సో ఎలా అనిపించింది స్కూల్? చాలా బాగుంది మేడం. ఓకే, చాలా నచ్చిందా? అంటే చేంజెస్ ఏం చూసారు ముందుకి ఇప్పటికి? ముందుకు ఇప్పుడు అంటే బాబు స్కూల్లో మేడం వాళ్ళు చెప్పినట్టు ఇంట్లో వచ్చి చెప్తారు మంచిగా. మంచిగా ఈ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, చదువు కాకుండా వీళ్ళు యాక్టివిటీస్ కూడా బోల్డ్ అని నేర్పిస్తున్నారు. సో ఎలా అనిపించింది? తినేనా ఫుల్ యాక్టివ్ గా తిరుగుతున్నాడు బాగా, పైన కింద అన్ని చోట్ల. చెప్పు. హాయ్ హాయ్. సో మొత్తం చేంజ్ అయితే వస్తుంది, ప్రోగ్రెస్ అవుతున్నాడు, గ్రోత్ బాగా జరుగుతుంది. టీచర్ వాళ్ళు చెప్పిన వింటాడు, ఇంట్లో కూడా మేము చెప్పిన మాట వింటాడు, డిసిప్లిన్డ్ గా ఉంటాడు. వెరీ నైస్. హాయ్. హాయ్ మీ పేరు? నా పేరు మాధవి. మాధవి గారు. సో బాబు ఎన్నో క్లాస్ చదువుతున్నాడు? నర్సరీ అండి. నర్సరీనా? సో నర్సరీ నుంచి ఇక్కడే అన్నమాట. సో ఎలా థాట్స్ నుంచి ఇక్కడే థాట్ 6 months జాయిన్ అయ్యాడు. దెన్ నర్సరీ ఇప్పుడు నర్సరీ లర్నింగ్ అవుతుంది. సో ఎలా ఉంది గ్రోత్? ఇదంతా గ్రోత్ ఫైన్ మ్యామ్, చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది. ఓకే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన దగ్గర నుంచి, కానీ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మొన్న కూడా. చాలా బాగుంది. ఏమంటారు యాక్టివిటీస్ కానివ్వండి. ఏ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఇష్టం బాబుకి? తనక జిమ్నాస్టిక్స్ చేశాడు. యాన్యువల్ డే అయింది. ఎలా చేశాడు? చాలా బాగా చేశాడు మేడం, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే ఫస్ట్ టైం స్టేజ్ మీద చూడడం. నాకైతే చాలా హ్యాపీ, మా వారు కూడా చాలా బెటర్ గా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది మాకైతే. స్టూడెంట్స్ టీచర్స్ తో ఇంటరాక్షన్, స్టాఫ్ ఎలా ఉంది? బాగుంది మేడం. మేడమ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, ఏదైనా ఉన్నా కూడా ఎమ్మటే
మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది ఓకే మాకు. సో చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్ Yeah, థ్యాంక్ యూ సో చిన్నగా వీళ్ళు యాంఫీ థియేటర్ కూడా సెట్ చేశారు ఇక్కడ ఏంటంటే స్టోరీస్ కానీ లేకపోతే స్క్రిప్ట్స్ కానీ ఎనాక్ట్ చేసి వినిపిస్తారు సో దట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అండ్ ఒకరితో ఒకరు ఇంటరాక్షన్ అనేది సోషలైజింగ్ అనేది జరుగుతుంది అనమాట సో చూద్దాం పిల్లలు ఎలా యాక్ట్ చేస్తారు ఏంటని స్టార్ట్ లౌష్యా Hi everyone, my name is Sara. My name is Mia. ఓకే సో స్టార్ట్ ద స్టోరీ దెన్ Hi Sara. Hi Mia. How are you? How are you? I am fine. Come to birthday party evening. Okay. ఓకే సో ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్ హెడ్ విశాలిని గారు మనతో పాటు ఉన్నారు హాయ్ అండి మ్యామ్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది స్కూల్ అయితే చాలా మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ పిల్లలకి క్రియేట్ చేస్తున్నారు క్రియేటివ్ లెర్నింగ్ చూపించారు జిమ్నాస్టిక్స్ స్కేటింగ్స్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ కూడా బాగుంది సో అకాడమిక్స్ గురించి చెప్పండి అసలు ఏ కరికులం అండ్ ఏ సిలబస్ మీరు ఫాలో అవుతున్నారు We'll follow the CBSE curriculum, ma'am, and most of the learning happens through the interactive way, like activity-based. Activity-based learning will be happening, and recreational activities. Okay. You might have seen the amphitheater, puppet theater. Yes. So these are all the areas where children will develop like their creativity. Correct. They'll challenge their potential itself. ఓకే సో ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంది ఇక్కడ Currently, we are running from playgroup to grade 5, ma'am. ఓకే ఓకే గ్రేడ్ 5 వరకు Yes. సో హ్యాపీగా ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చిన్న పిల్లలు 3 years 2 years ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ Even we have 18 months kid at our school. ఓ వెరీ నైస్ yeah. సో స్పెషల్ అటెన్షన్ కూడా Yes, ఇస్తున్నారు అండ్ yes. చాలా డెన్సిటీ కూడా అంటే పాపులేషన్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్క టీచర్ బాగా ఫోకస్ చేయొచ్చు పర్టికులర్ గా Teacher student ratio also will be very minimal. Like అండ్ యూజువల్గా అన్నీ నేర్పిస్తున్నారు స్పోర్ట్స్ అని ఇవన్నీ బట్ ఇవంతా చూసిన తర్వాత చాలా మంది పేరెంట్స్ ఏమంటుంటే కొంచెం ఫీ స్ట్రక్చర్ ఎక్కువేమో అనుకుంటారు బట్ ఏంటి అసలు no, ma'am, this is like very minimal fee structure. Like we are giving the sports and gymnastics like exclusively free. This is the part of a curriculum. Wow, we are not charging even a penny from that. ఓకే సో ఎవరైనా చూస్తున్న పేరెంట్స్కి ఏమని చెప్తారు మీరు ఒకవేళ ఇక్కడ జాయిన్ అవ్వాలంటే వాట్ యూ వాంట్ టు గివ్ అ మెసేజ్ అబౌట్ ఐరిస్ ఫ్లోరెట్ See, our school, like you have seen the play area and all. Preschools mostly they want the environment which is very safe for them. So we can assure that very safe environment, playway method, and the fee structure is also very minimal, including the sports and other things. Other like activities. no other schools, I don't want to mention, but sports is like bit costly. So we are giving it is like in a part of a curriculum for us. ఓకే జస్ట్ చూసారు కదా ఫైనల్లీ కొత్తపేటలో ఉన్న ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మంచిగా రిక్రియేషనల్ యాక్టివిటీస్ కావచ్చు ప్రాక్టికల్ లెర్నింగ్స్ కావచ్చు అండ్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయి సపరేట్ కోచ్ని పెట్టారు అండ్ స్పోర్ట్స్కి సపరేట్గా ఫీ స్ట్రక్చర్ కూడా లేదు ఇట్స్ ఆల్ ఇంక్లూడెడ్ అనమాట సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అండ్ మంచి ఎక్స్పోజర్ హోలిస్టిక్ అప్రోచ్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి పిల్లలకి ఎస్పెషల్లీ 18 months నుంచి ఉన్నారు 2 years ప్లస్ 3 years ప్లస్ ఈ ఏజ్లో ఏంటంటే 10 times 50 times బ్రెయిన్ అనే డెవలప్మెంట్ జరుగుతుంటుంది అంత ఫాస్ట్గా సో ఆ టైంలో ఒక మంచి స్కూల్ చూస్ చేసుకోవడం అనేది పేరెంట్ యొక్క బాధ్యత సో ఇటువంటి స్కూల్స్ చూస్ చేసుకోండి డెఫినెట్లీ కొత్తపేటలో ఉన్న ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్ అయితే ది బెస్ట్ స్కూల్ అని చెప్పొచ్చు అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మీ పిల్లల్ని కూడా డెఫినెట్లీ అడ్మిషన్స్ చేయించండి ఐరిస్ ఫ్లోరెట్ స్కూల్లో